ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఓన్లీ సింపుల్గా వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. దానికి ఇలా కుక్కర్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుంటాను అనమాట. మన ఇష్టం, డాల్డా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె వేస్తాను అన్నమాట. కొంచెం నెయ్యి వేసుకున్నాం. ఓకే, ఇది కొంచెం బాగా హీట్ అవనిద్దాము. దీంట్లోకి మనం కొంచెం ఇది మసాలా దినుసులు అన్నమాట, చెక్క, లవంగా, వెల్లిపాయ, బిర్యానీ ఆకు వేసుకున్నాం అనమాట, జాజి పువ్వు అలాగే. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాము. మసాలా దినుసులు వేసుకున్నా కూడా కొంచెం సాజీరా వేసుకున్నాను నేను, ఇంకేం వేసుకోవట్లేదు. చాలా మంచిది సాజీరా, స్మెల్ బాగుంటుంది మనకి. బిర్యానీ రైస్ కర్రీ, వెజిటేబుల్ రైస్కి చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అవనిద్దాము. ఇది బాగా ఫ్రై అయింది. ఇవి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. దీంట్లో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకున్నాం మనం. ఇందులో కొంచెం మిక్స్ అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అవుతాం. కొంచెం అల్లం తల్లిగడ్డ పేస్ట్ వేసాను అన్నమాట. నేను ఇక్కడ కొద్దిగా అల్లం తల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకున్నాం. కొంచెం బీన్స్, క్యారెట్ ముక్కలు వేసుకున్నాము. ఇది కూడా కొంచెం ఫ్రై అవుతాము. ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేస్తాను నేను. ఇప్పుడు కొంచెం సాల్ట్ బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు, ఒక నిమిషం నూనెలో మగ్గిన తర్వాత బఠానీ కూడా వేసుకొని వాటర్ వేసుకుని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ వేసేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నాను. మనకి ఒక డబ్బాకి 2 గ్లాస్ వాటర్ లెక్క అన్నమాట. నేను పోసేస్తాను. వాటర్ పోసి బాగా బాయిల్ అవుతాము. మనకి వాటర్ బాగా మసులుతున్నాయి కదా, ముందుగా నేను రైస్ ఇలా కడిగి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకున్నాము. ఇలాగా రైస్ వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకుంటే మనకి లైట్ వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుంది. బాగా విజిల్ వచ్చేలాగా, ఒక 2 విజిల్స్ వచ్చేలాగా మూత పెట్టుకున్నాం. రైస్ వేసేసుకొని కలుపుకొని, మనకి వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, చూసారు కదా, రైస్ వేసేసాము. బాగా బాయిల్ అవుతున్నాయి. ఇలాగా ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్నామంటే మనకి లైట్ వెజిటేబుల్ కర్రీ రైస్ రెడీ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం మనం ఒక విజిల్ వచ్చే వరకు. మనకి కుక్కర్ విజిల్ వచ్చేసింది కదా, రైస్ ఆపేస్తాము. ఇప్పుడు ఓపెన్ చేద్దామా కుక్కరు. వావ్, లైట్గా మనకి సాజీరా, క్యారెట్, బీన్స్, టమాటో, పుదీనా, కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. లైట్గా వెజిటేబుల్ రైస్ ప్లేట్ సర్వ్ చేసుకున్నామా. యమ్మీగా రైస్ రెడీ అయింది. లైట్ వెజిటేబుల్ రైస్ విత్ పాలక్ దాల్ చిప్స్తో. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. వెజిటేబుల్ రైస్ విత్ చిప్స్ అండ్ పాలక్ దాల్తో. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.